ఎప్పుడో నా ఫ్రెండ్స్తో నైట్ టైం ఇంటికి వస్తుంటే ఒకసారి ఒక అక్క కనిపించింది. అక్క, ఏంటక్క ఈ పని చేసుకునే బదులు ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చు కదక్క అంటే, ఒరే తమ్ముడు, నేను అందరు ఆడపిల్లలాగా ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టాను. కానీ నాకు 2 పిల్లలు పుట్టగానే నా భర్త నన్ను మోసం చేసి పోయాడు. నేను డిగ్రీ చదువుకున్నాను, ఎన్నో ఆర్టీసీల వెంట తిరిగాను. కానీ అక్కడ అందరూ నా అందాన్ని చూసేవాళ్ళే కానీ నా ఆవేదన చూసేవాళ్ళు లేరు. అలా అని చెప్పి 4 ఇళ్లలో పాచి పని చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. కానీ అక్కడ కూడా ఒకడు బలవంతంగా అత్యాచారం చేసి ద్వేష అని చెప్పి ముద్ర వేశారు. ఒకవైపు నా ఆకలి, మరోవైపు నా పిల్లలి ఆకలి. పాలు రాక నా 2వ కూతురు రొమ్ముపై గుద్దుతుంటే అక్కడే సగం చచ్చిపోయానురా. ఏ ఆడపిల్ల తన సంతోషం కోసం ద్వేషగా మారదు. తన జానడు పొట్ట కోసం తన బయట కొంగు జారుస్తుంది కానీ తన సంతోషం కోసం కాదురా చిన్న. ప్రతి ఆడపిల్లకు తన శీలం అంటే ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది. కానీ తన ఆకలి, తన అవసరం తన్ని కప్పిపుచ్చేస్తుంది.